లైఫ్కి నాకంటే ఏది ఈ మొక్క చెప్పడానికి పెట్టుకున్నావా నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా? అదే కదా ఏడ్చేది. చచ్చిపోరా రేయ్ ఇడియట్! నువ్వంటే నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకో. ఏంటి ఇంపార్టెంట్? ఈ లైఫ్కి నాకంటే ఏది ఇంపార్టెంట్? ఈ మొక్క చెప్పడానికి నోట్లో ఏం పెట్టుకున్నావా? ఏయ్, నీకు లవ్ మ్యాటర్ కాకపోవచ్చు, నాకు లైఫే. నువ్వు లేకపోతే నా లైఫ్ అయిపోతే నీ అబ్బాయి కూర్చున్నావా? నేనంటే నీకు ఇష్టమా? నా కోసం ఏమైనా చేస్తావా? అదే కదా ఏడ్చేది. చచ్చిపోరా. నిజంగా నా బంగారం. ఈ అబ్బక్క ఆవిడే నేను చచ్చిపోతే ఆడెవడో అన్నారు గాడిగాడి పెళ్లి చేసుకుని డీజే సాంగ్లు పెట్టుకుని డ్యాన్స్ వేస్తారా? ఓ పని చేయండి, ఇద్దరు రండి, ఉంగుంటా రండి. ఏయ్ ఏంటి? ఏయ్ ఇవన్నీ కాదే, నువ్వు నాకు ఐ లవ్ చెప్పాల్సిందే. నువ్వు నాకు ఐ లవ్ చెప్పాల్సిందే. ఈ రోజు అయినా రేపు అయినా నీకు అమ్మ సంవత్సరం తర్వాత అయినా నీకు నుంచి అప్పుడే కలుగుతావే. రేయ్ ఇడియట్! నువ్వంటే నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకో. అమ్మ నీకు ఎట్లా చెప్తే అర్థమైతే? కళ్ళ బుర్ర పైన వద్దా? మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సురేష్ అన్న, రండి అన్న. కాదన్న, వెల్కమ్ ఆర్పిఆర్ఓ సురేష్ గారిని చాలా బాగా చేశారన్న మన సినిమాకి, చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. శ్రీను గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్పిఆర్ఓ శ్రీను గారు, శ్రేయస్ వాళ్ళు కానీ మీడియా నుంచి టీం ఎవరైనా ఉంటే ప్లీజ్ యాడ్ అవ్వరా. సినిమాని చాలా బాగా రీచ్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు లేకపోతే సినిమా లేదు. చాలా వ్యాపారాల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ సినిమాలో మరి 1%. అయినా కానీ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఎందాక ఆ పాప అడుగుతుంది ఇంకెంతసేపు పట్టిద్ది అన్న అని. సో త్వరగా మాట్లాడేస్తే బోర్ కొట్టకుండా ఉంటుందేమో అనుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్లు. కొంచెం మన సినిమా బయటికి వెళ్ళిపోయాక సక్సెస్ అప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఎక్కువసేపు మాట్లాడాలి. ఎందుకంటే అందరూ మనీ కోసమనో అట్లా కాదు, ప్యాషన్తో బ్లడ్ బెడ్ చేస్తారు. అందరూ చేయబట్టే అవుట్పుట్ కూడా మంచిగా వచ్చింది. నేనైతే హీరో అవుదామని అనుకున్నా, ఖచ్చితంగా హీరో అవుదామని అనుకున్నా. అండ్ నేను చచ్చిపోయేప్పుడు హీరోగా అన్నా చచ్చిపోతా, లేదా ప్రయత్నిస్తా అన్నా చచ్చిపోతా. కానీ చచ్చిపోయేటప్పుడు అయితే హీరో అనే ట్యాగ్ లైన్ పెట్టుకునే చచ్చిపోతా. అది ప్రయత్నంలో చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, లేదా హీరో అయినా నాకు ఇబ్బంది లేదు. డూ ఆర్ డే అంతే, ఇంక వేరే ఏం లేదు నాకు, అదొక్కటే, ఇంకేం లేదు. అండ్ టీజరు, ట్రైలరు, సాంగ్స్ నచ్చితే మీరందరూ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నచ్చితే కాస్త 10 మందికి చెప్పండి, ఇంకంతే. ఇప్పుడు నేను బాబు రెండయ్యా నన్న మీరు రారని నాకు తెలుసు. మీకు టీజరు, ట్రైలరు, సాంగ్స్ నచ్చాలి, నచ్చితేనే వస్తారు. సో అందరూ నచ్చితే తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ ధర్మ గారు. దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. ఫర్ ష్యూర్గా 27th అందరం చూసి మీకు ರಿವ್ಯೂ ఇస్తాం. ಹೆಚ್ಚಿನ ವಿಡಿಯೋಗಳಿಗೆ ಪ್ರತಿಧ್ವನಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.